చింత చింతల్ల చింతపూరాలంగ చిన్నోడ నాసేయి వట్టవేమిరా నీ చింతకాయ సల్లగుండ బంక బంకున్నది గింజలన్నీ పురుగు పట్టి పోతన్నాయి. ఈ బండ సల్లగుండా అన్ని చీమలు పెట్టినాయి. ఒకటే మొక్కన కొట్టి పెట్టుకున్నందుకు గిట్ల కాబట్టి అలకాగా అవుతుంది. కొట్టి పెట్టుకున్నాక ఇంకా సిరిత్తులు వలుసుకోవచ్చు అని పెట్టు జీవితం. అత్తమ్మా ఓ అత్తమ్మా అత్తమ్మా ఓ అత్తమ్మా ఏం పుట్టిందే పిడాత చేసిన వాళ్ళు భయపడితే కావును భూతాలు వచ్చినారు. పిలవచ్చు కదా, నోరు లేదా? పిలిచి పిలిచి మా నోరు పోతాంది. ఏంది పిల్లి ఎక్కడికి వెళ్ళి వచ్చింది? పిల్లి కాదు, పిలిచి పిలిచి మా నోరు పోతాంది. నాకేమద్దు పో, సాయద్దేమద్దు. ఇక్కడ పని అక్కడనే ఉండగా సాయ తాగల్లా? చాయ్ కాదు, పాలు పాలు ఏమన్నా పాలు తీసుకురావన్నా. ఆ? పాలు ఇమ్మంటావా? పాలు ఏమో అని పాడైతే పాము ఎక్కడికి వచ్చిందే? పాలు 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 తాగిపోరని ఉన్నాయి కదా, ఉట్టి మీద పెట్టిన. నువ్వు తాగు. నీకు అద్దా? నాకేమద్దు, పోరు మీరు తాగిపోర్రి. మీరు ఆ నీళ్ళు పోసుకున్నది నేనే. తాగిపో, ఆరోగ్యంగా ఉండుర్రి. అటు మొక్కని అటు ఇటు తిరుగుండ్రి, కాళ్ళు ఉబ్బుతాయి. ఇది రెండో కాను పాయ మీకు. ఏం కూర చేయాలి? ఏం కూర చెయ్యాలి? గట్ల కాదు, ఏం కూర వండమంటావు? గట్ల కాదు, ఏం కూర వండమంటావు? ముగ్గా కూర కూర తినడానికి. ఏం కూర చెయ్యాలి? కూరనా? ఈ కూర సల్లాగుండా ఏం కూరగాయలు ఉన్నాయి? ఇగో ఇది ఇంత విసికి 2 ఉల్లిగడ్డలు కోసి అడ్డుపో, మర్రవైపో. శివుడు నీకా మాకా గంతగానే ఎందుకు కొడతాను? తలకాయ నొత్తాను తిరిగా. నువ్వు ఒర్రి ఒర్రి మాకు చెవుడు వచ్చేటట్టున్నది నీ ఒర్రుడు చల్లాగుంటా. ఏ మంచిగుంటది. ఇంత 2 చింత ఉల్లిగడ్డలు కోసి మంచిగా పచ్చిసారు విసుకుతే సలవ చేస్తుంది కదా ఎండాకాలం తినం. అది అద్దు కానీ ఇంకేమైనా కూర అట్టుకుందాం. అది తినబుద్ధి అయితే లేదు. ఊకే ఏం తింటావు? రోజు పచ్చి పులుసేనా? గుడ్లు వండుతా, గుడ్లు. ఏ నాకు బుక్కడద్దు అల్లా. నీ చెవుడు చల్లగుండా బుక్కడి కాదు, గుడ్లు గుడ్లు వండుకుందాం. గుడ్లు 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 ఆ, నేనేమన్నా గుడ్లు వీక్తానంటున్నావు? గుడ్లు వీకుడు కాదెత్తా, గుడ్లు గుడ్లు, కోడి గుడ్లు. కోడి కోడి కుక్కరక్క అంటది. ఓ గిట్ల గిట్ల అంటది. కుక్కరక్క అంటది. ఓ గిట్ల గిట్ల అంటది. ఏందో గట్టిగాని సావచ్చు కదా, నేను మీరే కొనుక్కుతాండ్రు. నోరు పోతా నీకు. ఓర్రుడేమో కాదు. అరే రామ, ఇంత మంచిగా చెప్తావు. నీకు ఎంత మంచిగా చెప్పినా నీకు అర్థం అయితలేదు కదా. గుడ్లు, కోడి గుడ్లు. ఆహా, అంగన్వాడిలో పోయి కోడిగుట్టుదేవన్నా? అంగన్వాడీ ఉందా? దుకాణాలు లేవా? నీకు అంగన్వాడీ తిరిగిస్తారా? మా చెప్పింది వారం రోజుల కోడిగుడ్డు ఒక్కసారి ఇస్తాం, మీ కోడళ్ళ రమ్మని పాలు వస్తాం అన్నది సరోజ. కానీ నేను ఇక మర్చిపోయినా మీకు చెప్పుడు. మళ్ళీ నేను పోయి తెత్తతి ఈ చింతపండు వచ్చినాక పోతానే. తేపో మరి, అవైనా తేపో. తేపో తేపో. ఏంది? పొయ్యి గుడ్లు తేపో. నేను తిన్నా, నాకేమద్దు, మీరే తినిపోవచ్చు. నిన్ను తినమని ఎవడు అన్నాడు? గుడ్లు తేపో. మరి బొక్కలు తిన్నావా? బొక్కలు గింతుంటే చూడు, పూలు బొక్క. పూలు పూలు బొక్కలు గింతుంటే చూడు, పూలు బొక్క. పూలు పూలు. ఏ మన కోళ్ళేడున్నాయే, కోన్ని పోయమంటాండ్రు. మీరు కాక నీళ్ళు పోసుకున్నారా అని మీరు కోరిందల్లా తెచ్చి పెట్టానా? కోన్ని పోయన్నట్టు ఇళ్ళకు కోన్ని. కోన్ని పోయమని మేము అనలేదు. ఓ అత్త, ఓ అత్త, కోన్ని పోయమనిలే మేము. బొక్కలు మరి అట్లా ఇట్లా బొక్క, పూలు బొక్క తేపో. మటన్ మటన్ పూలు బొక్క, పూలు బొక్క. ఎందుకే ఇప్పుడు అల్లిపోతాయి, రేపు పెట్టుకుందరు తీగి పొద్దు వీకినాల పువ్వులు ఎందుకు? పూలు పూలు అంటాండ్రు. ఏం పూలు తెస్తావు మరి ఇప్పుడు? మళ్ళీ పూలు పట్టుకొస్తా. మల్లెపూలు తెస్తావా మరి? పెట్టుకో. సాధన అయితే నాదే అలకాగా ఉందా పానం? అలగానే ఉన్నది. కోడి గుడ్లు తేపో, తింటే అలకాగా అవుతుంది. ఆహా, బోలింటావా? తినలే? కూర లేదు. అయ్యో, కూర అంటదేగా. మరి ఏం తింటారు? రాములా
కోడిగుడ్డు అంతా నట వేసుకురాపోయేదానికి ఆ, ఊకో ఇక గుడ్లు అమ్ముతారంటే గుడ్లు పోతా అవి తాలిపెత్తాపో. తలుపులు నేను ఎందుకు వేసినా మీరు అన్నాక నేను ఎప్పుడు తలుపులు వేసి ఈయన కూర్చోనాకి జరిగింది. తలుపులు ఏడేసినావు తెరబెట్టినావు ఇట్లా. నేను తలుపులు వేసిందట నీ ముచ్చట సల్లాగుండా మీ ఎర్రలకు వచ్చింది అతనికి చూసిందే. ఇప్పుడు తలుపులు వేసిన ఎవడన్నా నేను చెప్పవు మాట. నువ్వు బుగ్గితే వెళ్ళ ఓ అత్త ఓ అత్త గిట్ల తినబడుతుందా? అత్తదా ఏమో చూస్తుంది, అత్తదా ఏమో చూస్తుంది. ఏమో అంటవేమే ఏం లేదు. అట్టిగానే చాయ్ తాగుతావా మరి? ఏ నాకెందుకే జెండు మా పాడు కానీ పొద్దువికి పెట్టుకుంటే అంత మంట మండింది ఏలంతా చెడ్డయి కాదే. మీరు నీళ్ళు పోసుకోవడేమో కానీ నేను చేసి చేసి సగం అవుతాను ఏళ్ళు చూడు. ఆ కాళ్ళ నాడి కొట్టే సప్లై దరిద్రం పోతుంది. ఏందే ఆ చెవులలో సీసం పోసుకో. పీడ పోతుంది మాకు. ఏమున్నది ఆడ ఏమి చూస్తుంది ఏంటిదే ఏం లేదు. ఏంటిదట ఏంటిది? పండుకోపో అని నీడకు తిరగబుద్ధి అవుతుంది ఇరుగుండ్రు అటు ఇటు. నువ్వు ఆడ వండు మేము ఇంట్లో పోయి వండు. కాళ్ళు ఉబ్బినాయా ఉబ్బినాయి ఉబ్బినాయి. కొంచెం ఇగో అటు ఇటు తిరుగుంటే అటు ఇటు తిరిగిపోండి. అలా తినది చెయ్యది నాకు తినబుద్ధి అయితే లేదు, అది తినబుద్ధి అయితే లేదు అంటది. ఇప్పుడు ఏం చేద్దాం? అవునే మరి దుకాణంలకు పోయి రెండు కోడిగుడ్డు తేవాలా? బా, ఇప్పుడు వెలిగిందా నీకు? నోరు చల్లగుండా. ఇంకా రెండు తెస్తాడు. రెండు ఎవరు ముక్కలు పెడతావు? ఎవరు ముక్కలు పెడతావు? కావచ్చు ఏమంటుందో ఏమంటుందో. ఇగో అత్త తేపో గుడ్లు 4 తే. ఏ నేను మాది ఎత్తగాని ఇగో చింతపండు ఎవరన్నా మీ అత్త అమ్ముతుందా అని అత్తే అమ్మదని చెప్పుండ్రి. ఎంత గట్టిగా ఎప్పుడు చెవులు పోతానే ఇక్కడ అగ్గువకి ఇత్తరే అంగట్లో కొంచబోతా నేను 80 రూపాయల కిలా. సరే నువ్వు ఫస్ట్ పో. నువ్వు ఒర్రి ఒర్రి మా చెవులు సరే చూడుండ్రి పైలం పోయేత్త. కొడుకుట్టు చల్లగా ఉండ. అబ్బో మీరు నీళ్ళు వసుకునేమో కానీ నా పానానికి వచ్చింది కాదే కథ చల్లగా ఉండ. తలుపులు వేసిపో. తలుపులు తలుపులు తలుపులేలా ఎత్త పోరి పండు పోన్రి. అక్క ఇగో గిన నీళ్ళు అబ్బా నువ్వు ఎంత మంచిదాని విషయంలే. నన్ను అర్థం చేసుకున్నావు. తుప్ప బాగా అవుతుంది. ఈ షెవుట్ అత్త అటే పోయింది ఇంకా రానన్న రాలేగా అక్క. ఆమెతో ఒర్రే బాగా మూసుకొని తీసుకో. ఈ చెమటతోటి ఒర్రి ఒర్రి నోరంతా పోతాంది అక్క. ఓటంటే ఓటంటుంది. ఓటంటే ఇప్పుడు అక్కడ వెనకడ అంతో ఎంత లోలి పెట్టుకుంటుందో ఎట్లతో తెలియదు. ఇక ఆమె ఒర్రే ఒర్రుడుకు మన చెవులు పోయేటట్టున్నది. చెమటో ముందు శంఖం ఉంది నాకు ఎత్తాను. నాకు కడుపు అయితే ఎక్కత్తాంది పైకి. బావును నువ్వు మరి తిని కరీంనగర్ నుంచి వచ్చేటప్పుడు పండ్లు తిమ్మనాలి. తినబుద్ధి అవుతుంది. అవునక్క నాకు కూడా తినబుద్ధి అవుతుంది. ఆకలి ఎదురు అవుతుంది నాకు కూడా. అంత కడుపులు ఎటో ఎటో అవుతుంది. ఇదే కానీ బోల్ బయట అయిపోతావు దంపు. ఏ ఊకో అక్క వచ్చినాక ఆమె తోముతుంది ఏమో. ఏడ దోముతుంది గిద్దం గద్దం అంటే ఆడ పెట్టుకుంటది కూర్చుంటది. ఒర్రి 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 గొంతు పోతుంది తప్ప తోమది ఊడది చల్లది ఏ పని లేదు. ఏమన్నా అంటే నా కోడలు లేదు నన్ను తిడతారని తట్టి ఎత్తాను ఆమె. మనం ఎందుకు తిడతాను? ఒకటి అంటే 4 ఆమె చదువుతుంది. ఆమె తోముతుంది నువ్వు ఏది ముట్టకు సప్లేకుండు. నాకైతే శాతం అయితే లేదు. నడుము బలపడతాను. మనం కడుపుతోటి ఉన్నామా లేకుంటే ఆమె నీళ్లు పోసుకున్నదా? ఇక ఆమెకే బొత్త అయినట్టు బట్టి ఏం చేయాలి దేవుడా? ఏమని చెప్పుకోవాలి? పొద్దున్న లేచి గిన్నె పాలు నీళ్ళు గింత లేనే లేదు. రాత్రి 9 అయ్యాక ఆ టీ ముందుకెళ్ళి లేవనే లేవది. మంచిగా ఫ్యాన్ వేసుకుంటది పంటది. ఆ టీవీ సౌండ్కి ఆ చెవులన్నీ పోతాయి. ఆ నిద్ర కూడా పడతలేదు. ఆమెకు చెవుడా మనకు చెవుడా ఏం తెలుస్తలేదు చెల్లి. నిజంగా ఎవరు చెప్పుకోవాలో కూడా అర్థమవుతలేదు. అక్క 4 రోజులు అయితే మనకు కూడా చెవుడు వస్తుంది. ఆమె ఒర్రే ఒర్రు నవ్వాలా ఏడు వల్ల ఏం తెలుస్తలేదు. నవ్వుకుందాం ఏం చేస్తాం. ఆమె మాట్లాడితే నవ్వుడు తప్ప ఏమున్నది. అంతే ఉన్నట్టు ఉంది. ఏం చెప్తాం మరి. ఈ మాట ఏమైంది? ఏడ కూర్చుందో ఏడ ముచ్చట్లు పెడుతుందో. ముచ్చట్లు అంటే మూతలు దాపుతుంది మన అత్త. ఏం చెప్తుంది ఇంకా చెవులు వినబడితే. అయితే కనుక బోల్ బయట అయిపోయే ఇంత ఊడ్చత్తా. నాకు ఇంత శాతం అవుతలేదు. అవ్వ బిడ్డో అన్నయ్యే
ఏమైందే ముత్తమంతా నాకిల్ నువ్వుకి 6 గంటలకు కూర్చున్నావు. కావాలంటే నువ్వు ఊడు. ఏమైందే కూర్చున్నావు? గీ ముత్తమంతా గీడి గీడి నూక వరకే అదైందా? మీరు కాక నీళ్ళు పోసుకున్నారా? గీ 5 నెలలకే గిట్ల ఎత్తనే. ఎందుకంటే మా అప్పుడు అయితే గిట్ట లేదు బిడ్డ అయినబడ్డదా? నలుగురిని అన్నా కానీ ఎవరి పని వాళ్ళు చేసుకున్నారు. మీరు 4 నెలలకే అయ్యో అవ్వాన పడితేరేమే, అయ్యో అవ్వాన పడితేరేమే. నీకు బొత్త అయితే వెళ్తాదా? ఇప్పుడు అయితే వెళ్తుంది. అప్పుడు అన్నావు, ఇప్పుడు అది చూపెట్టుగా. కోడిగుడ్లు లేవాట, ఏ గుడ్లు లేవాట? నువ్వు గుడ్లేవి ఏందే గుడ్లు గుడ్లు లేవాట కోడిగుడ్లు. చెవుడు ఎవరికి నీకు అమాగా కొడతానేమో గట్టిగా. మా చెప్పిన మళ్ళీ వచ్చినాడ నీవని. దుకాణం లేదు, కూలౌట్ చేసి ఉన్నది. సరే ఊడు. ఏంది నేను ఊడు వల్ల? నేను ఊడు నాకు తెలియదు. పోరు మీరే ఊడు పోరు. నడుము నొత్తాంది, నువ్వే ఊడు. ఏంది నడుము నొత్తాంది? నడుము 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 నొత్తాంది. ఊకమంటే నువ్వు ఏదో సాపుకొని అంటే అటు ఇటు తిరుగుతే పానం వెలకాగా ఉంటది. గాలం గాలం వాళ్ళు అన్ని పనులు చేసుకోవాలి. తింటానో పంటానో టీవీ ఒత్తుకుంటా మాకు చక్కగా బువ్వ దొరుకుతాందా? ఏమైతే అది నీకు చెప్పింది తినుకుంటావా నువ్వు అని. ఏమో మొత్తం పని చేసి నెరవేడతారు. ఎందుకే నేను అనలేదా? నేను 4గురిని కన్నా. ఒక్కొక్కరిని 9 పొద్దులు పడ్డాక కూడా చేనుల శనకళ్ళకి పనికి పోయిన ఎరికేనా? ఏమో గీ 4 నెలలకే ఇది నొత్తందా అది నొత్తందా అని ఇర్రనీగుతారు. కాదు ఆ కాలాన కన్నావు, ఆ కాలాన కన్నావు. ఏంటిదే ఏంటిది అట్నే పాడుగాను. నువ్వు ఇప్పుడు కన్నావా అప్పుడు కన్నావా? ఎప్పుడు కన్నావు నువ్వు? గాని 30-40 ఏండ్లు అవుతాంది. ఇంకా మంచిగా గట్టిగా ఉన్నావు. మరి 4గురిని కన్నా మీ లెక్కనా? ఏమో 4 చూస్తున్నావు. అందుకే చెవులలా చెట్టు మలిసినాయి. నీకు ఎందుకు కొడతాను గంతగాను? నీకు చెప్పి చెప్పి మా కడుపులో నేను వస్తాను. పోరాళ్ళు అడ్డం తిరుగుతారు, విన్నావా? నేను కూడా మస్తు తిరిగిన దవాఖాన్లల్లా. ఎరికేనా? ఇక పోయి ఏమన్నా పోదాం. పో చెయ్యిపోక పోద్దాం చెయ్యిపో. నువ్వు ఏంగా మేము నవ్వుడా ఏడుచుడా తిట్టుడా ఏం చేసుడు? ఆమ్లెట్ కి ఇప్పుడు ఎందుకే వేడి తినకు అన్నాడు డాక్టరు. అంతలావైతే కోడిగుడ్డు ఉడకబెట్టుకొని తిను. నిన్ను అంబులెన్స్ ఎక్కిస్తావు సప్పుడేగా. తన్నించుకో దాంతో. అది మంచిగా ఇద్దరిని కన్నది. అవ్వగారికి ఏం భారం కాలే. 2 అలకగానే కాన్పులు. దాంతో తన్నించుకోపో. ఈ ముచ్చటైతే నీకు వినబడ్డది. ఇది వినబడ్డదా ముచ్చట? ఏమరుతారోనే నాకైతే ఏం అర్థమైతే లేదు. వినబడ్డదా? ఏం అర్థం కాదు. దాని దంతరాట అంటేనేమో అది వినబడ్డది. నువ్వు దంతా దండించుకోబా. నువ్వు ఎట్లా అంటానో దాన్ని మరి గిట్ట గిట్ట అంటాను ఏంటే. ఇప్పుడు ఏం దంచబోతాన్నా? వెనకట మావైనా నా చిన్న కొడుకు కడుపులు ఉండంగా దంచవేయనం, ఇసురవేయనం, పెసాలు చేసినాము, అన్ని చేసినాము. అప్పలిసుకపోన్నాం. మరి ఇప్పుడు కోపన బియ్యం కడుకోమంటుంది. నా ఒక్కదాన్ని ఎల్లు పెడితేనే వస్తుందా? నువ్వు పెట్టద్దు ఇది పెట్టద్దా? అందరు ఎల్లు పెడితేనే ఇస్తాడు. ఎవ్వరు పెట్టలేదు. ఒక్కరు ఇట్లా పెట్టి రాబో. ఒక్కరు పెట్టాలి అంతే. ఎవ్వరు పెట్టరు అందులో. నా రౌతం ఏడు ఉన్నదే ఏళ్ళని అరిగినాయి. నా ఏలు అత్తలేదు. మొన్న పింఛను పోతేనే ఆడు ఏలు అత్తలేదు. నూనె పెట్టుకో అన్నాడు. నిమ్మకాయ పెట్టుకున్న రాలే. గాడా మార్చిండే కూరగాయలు కోసి నరిసిగాడు కదా మార్చింది. అప్పుడు పోయే బోల్లో పో. ఏమిటి కొడతారే? నా తలకాయ తింటారు రవ్వా. మీరు నీళ్ళు పోసుకునేవో కానీ ఇంకా మీరు పసిద్దరయ్యే వరకు నాకెంతకున్నదో పానం. నువ్వే చేస్తావు బోల్లో పోరాడు. దాని శాతం అయితే లేదట. పో అగో మళ్ళా కూర్చుంటారు. మొత్తం ఆగైందా నీకైతే? పో బోల్లో పో. అబ్బా వీళ్ళు మంచిగా అవ్వగారి ఇంటికి పోయి అల్లగా కాన్పి తెల్ల తీసుకొని రావాలా. ఇక్కడ నన్ను గోస ఉచ్చుకుంటారేమో మీరు. ఓతి అవ్వగారి ఇంటికి పోతుంది. వీళ్ళకు ఈయన్నే ఏమో బంగారం ఉన్నట్టు ఈయన్నే తలిగిరి నా గండాన. గిట్ల కాదమ్మ. నాతోటి పని చేయించుకుంటే నన్ను చూస్తారు కావచ్చు. నేను అసలే చెయ్య పని. నాకేం తీటనే. అవ్వో
అయ్యో ఓ దేవుడు ఓ రూపా జర రాయని బాంచను అడ్డం పడ్డా. అయ్యో ఏమైంది? అయ్యో అయ్యో నీ దండం పెడతానే. ఓ దేవుడు ఏమైంది అత్త? ఏమైంది? ఇగో గద్దె చల్లకుండా గద్దె మీదకి ఊడుచుకుంటారా కాలు జర్రన దారిందే. ఇక దేవుడు ఇంతంత ఉప్పు పోసుకుంటా కడుపు మీద తిందామని చూస్తారు కూడా తినని పోతివి. నోట్లో మన్నువాడా నేనది ఈత కొట్టబోతానే. ఈత కొట్టబోతావా అని అడుగుతున్నావు. నీ ఈత చల్లకుండా నేనేమన్నా పసిపోరినా డాన్స్ చేసినావా అని అడుగుతున్నావు. అయ్యో భగవంతా అబ్బో ముట్టకే నీకు వేసి పెట్టుడా. అమ్మో నీ బాంచనే దేవుడు. నా కాలు పెరిగిందే. దవాఖాన పోతాడు ఎస్కర్ సైజ్ చేయమంటాడు కావచ్చు. ఎస్కర్లు ఏమత్తదో దీని కింద వస్తుందో 6 నెలలు వండమంటాడో మరి ఆడాది వండమంటాడో. ఇక నేను బరువులు లేవట్ట. ఇక నేను నెట్టినాడువా నీ దండం పెడతా. మీరే నా బట్టలన్నీ వింటుండే. ఎక్సర్సైజులు కాదత్తా ఎక్స్రే ఎక్స్రే గిట్టుంటది గిట్లా. ఎక్స్రేస్ అలా ఉందా? ఇప్పుడు ఇది కాలు జారి పడ్డది దీనికి ఎవరు చేయాలి? దీనికి మనం చేసుడా మనకి ఇది చేసుడా? ఏంది ఆరాటం? అంత తీట వచ్చిందా అని చెప్తాం గర్సు. ఎవడు చేస్తాడు? పీకుదాం సపరేగా ఫోన్లు చేసి అవగాహనలకు ఎటో నాటు పోదాం పో. ఇప్పుడు పడ్డం వల్లనే పోతే ఎట్లుంటది అక్క? లేకుండా వేసుకుంటా వండు మరి నేను పూస్తాను అవన్నీ. నేను అదే కాదక్క, ఇది అట్టినే పడ్డదా కాలు జారి పడ్డదా ఎట్లయింది? కాలు ఇలా కొట్టుకున్నది మూలకు అన్నది. మనకు వచ్చిన ఆరాటం ఏంది? ఇది మనకి ఎత్తుకుంటే కొడుకులకు ఫోన్లు చేద్దాము అత్తరు. మరి చేస్తాడు బావతాడు వాళ్ళే పట్టుకపోతారు దావకాళ్ళకు. మరి ఎవడు చేస్తాడు? మనకు చేయాలా? ఇప్పుడు ఎవడు చేసి పెట్టాలి? ఓ అక్క పుష్కని ఏమైంది అనుకో మనమే దొబ్బి పడవేసినామని మన మీద అయితే ఏడవరు కదా ఇలా కొడుకులు. ఎందుకు ఎడతారు? ఫోన్లు చేసి రాసిన తర్వాత వెళ్ళిపోదాం మనం. ఈ ముసలిది ఏంది మనకి ఎత్తుదానికి కూడా గిట్లా కాలు జార కొట్టుకున్నది గండం పాడుగా. ఇగో నేనైతే అవ్వాలంటే పోతాను. నేను ఇష్టం నేనైతే బాగా ఫోన్ చేస్తా పీకుతాను. నేను ఉండనే ఉండను అవ్వ. ఏ ఊకో నువ్వు పోయినాక నేను ఎందుకుంటావా? నేను కూడా వీపుతా. దీనికెవడు చేసుకుంటుంటాడు పండిగ కాలు కొట్టుకో. అయ్యో భగవంత కాలు జారిందని చెప్తే కూడా పట్టించుకోకుండా పోతాను. వీళ్ళేం కోడలు రా దేవుడా. ఒక్కొక్క దాని కోడలు చూడుకో. బట్టలు విండుతారు బాటలు విండుతారు అన్నీ చేస్తారు కానీ నా కోడలు రవ్వా. నేను చేసేది అక్కింటికి వెళ్ళి బయటికి వెళ్ళరు. నేనే పొద్దుగలేసి ఆకిలు నూకాలే పొద్దుక్క దాకా వంటరు కాళ్ళు తప్పుకొని. అయ్యో భగవంతా రావులా నాకెవడు చేసి పెట్టాలి అయ్యా. నాకు 7 రోజులు అందరికి చేసి పెట్టిన. ఆ గాడికి చేసిన ఈ గాడికి చేసిన దీనికి చేసిన దానికి చేసిన. అయ్యో అత్తా అయ్యో ఓ అత్త పీక్తానా మా వారింటికి. నేను చెయ్యా నీకు. నేను పోతా అన్న వారి నీ కొడుకత్తే చెప్పుకో. ఏందే ఇప్పుడు పోతానందుకు పార్టీలు అది ఉన్నదా? ఇప్పుడు పోయి ఏం చెప్తారే? ఎటు పోతుందే అది? అవ్వగారింటికి పోతాంది. అక్కే పోతాంది. ఇక నేను ఎందుకుంటా? నేను కూడా వీకుతాను మా అవ్వగారింటికి. ఏంది? మా అవ్వగారింటికి పోతాను. నువ్వు ఇక్కడ వండు. మీ అవ్వగారింటికి పోతాన్నావా? పైరా అబ్బా ఇల్లు కాంగా నీళ్ళు పోసుకున్నారట. ఇల్లు కాంగా అదైందట. నాకు కాలు ఇరగలే చెయ్యి ఇరగలేదు. నాకేం ఇరిగిందే? నాతో పని చేయించుకున్నాను చూస్తారా? అబ్బా ఎంత మంచిగా ఉంది నా కాలు. మరి లేకపోతే ఏంది? నేను గోసి పోసినాడు గుట్టలే నాతోటి పని చేయించుకుంటారు. మీకుర్రి ఒక్కొక్కటి అవ్వగారి ఇంటికాడు ఉండి మంచిగా కానుకు చల్లగా కావాలని చూస్తారు కానీ ఏమో నా మెడకు పడ్డరు ఎందుకు ఇస్తారు. పోర్రే పోయి డెలివరీ అయ్యేదాకా రాకుర్రి. పీడ వేయింది అనుకుంటా. ఒక్కదాని మంచిగా దగ్గర గోలిచ్చి గోడకు చంపుకుంటుంది ఇంట రోజు. కర్మ పాడుగా.